శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా అంగరంగ వైభవంగా భద్రకాళి అమ్మవారికి 10వ తారీఖు రోజున శాకాంబరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అధిక సంఖ్యలో మహిళలు వారింటి నుండి వారు కూరగాయలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సుమారుగా ఈరోజు 5,000 నుండి 10,000 మంది మహిళలు, కోలాటం బృందాలు అందరూ కూడా మాతో పాటు గత 10 సంవత్సరాల నుండి వస్తున్న టీం లీడర్స్ అందరి సహాయ సహకారాలతోటి, మా టీం లీడర్స్ అందరి సహకారాలతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, చైర్మన్ గారు పర్మిషన్ ఇవ్వడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మరియు మీడియా వాళ్ళకు కూడా పేరున మా సేవా ట్రస్ట్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా ఇవాళ మహబూబాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి మరియు అదేవిధంగా హుజరాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి మరియు డోర్నకల్ నుంచి, కేసముద్రం నుంచి అంగరంగ వైభవంగా వారింటి నుండి వారి కూరగాయలు తీసుకొని రావడం వల్ల వారికి అమ్మవారు అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు కూడా ఇస్తాయని వారికి నమ్మకం అండి. ఆ ఉద్దేశంతో ఇవాళ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కూరగాయలు సమర్పించడం జరుగుతుంది. మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాను. పేరు? మాది లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్, మహబూబాబాద్, నవీన్ కుమార్.